గౌరవ శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోదరి గోదావరి గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీజ గారు, ఈ కార్యకారిణి విద్యాభారతి పాఠశాల కార్యకారిణి అధ్యక్షులు గౌరవనీయులు దామోదర్ రెడ్డి గారు, ఈ పాఠశాల ఇన్ఛార్జిగా వివరిస్తున్నటువంటి మిత్రుడు రవి గారు, కౌన్సిలర్లు రాజు గారు, రమేష్ గారు, మిత్రుడు పొంగరి అశోక్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, భావి భారత పౌరులైనటువంటి చిన్నారులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పుర ప్రముఖులందరికీ కూడా వందే మాతర గీతం మన దేశంలో పాడడం ప్రారంభించి 150 సంవత్సరాలైనటువంటి సందర్భంగా నవంబర్ 7వ తారీఖున వందే మాతర గీతాన్ని మొదటిసారిగా రాయడం జరిగింది. ఈ సంవత్సరానికి ఈ నవంబర్ 7వ తారీఖుకి 150 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి వందే మాతర గీతాన్ని భావి భారత తరానికి, భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో రచించిన రోజు వందే మాతర గీతం ఏ రూపం లోపలైతే రచించబడిందో దాన్ని పూర్తి స్థాయిలో భావి తరాలకు అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా భావి తరాల్లో ఆ స్ఫూర్తి నింపడానికి ఆ వందే మాతర గీతం యొక్క అర్థాన్ని మీకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మీరంతా అదృష్టవంతులు. ఈ దేశాన్ని ఏక్ భారత్ గా, శ్రేష్ఠ భారత్ గా నిలపాలని, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఏక్ భారత్ నిర్మాణం కోసం కలలుగన్నటువంటి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కూడా అక్టోబర్ 31. ఈ సంవత్సరానికి వారి జన్మదినం కూడా 150 వసంతాలు పూర్తి చేసుకుంటాం. అందుకని దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించినటువంటి నవంబర్ 7కి 150 సంవత్సరాలు పూర్తయిన ఈ రెండు అకేషన్స్ ని, దేశభక్తిని భావి భారత పౌరులలో తెలియజేసేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, భవిష్యత్ తరాలకి వందే మాతర గీతం యొక్క అర్థాన్ని, స్ఫూర్తిని మీరు కొనసాగించాలని, ఈ దేశం నాది, ఈ దేశం పట్ల నేను కన్సర్న్ కలిగి ఉండాలి, 2047 వరకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎందరు ఉంటారో ఎందరు పోతారో తెలియదు కానీ 2047 మీది, భవిష్యత్ మీది, భారత్ వికసిత భారత్ కావాలి. 2047 ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఎదిగింది, విశ్వగురుగా నిలబడుతుంది అని చెప్పాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికీ ఆ దేశభక్తి స్ఫూర్తిని నింపేటువంటి ఓ గొప్ప కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ రోజు మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పాఠశాల యాజమాన్య పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.